triplex villas at Kollur, APR Projects. ఓకే అలాంటిదంటే నేను సార్ ఇంతమందితో అంటే ఇప్పుడున్న గొప్ప గొప్ప నటులతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా కానీ ఒక రూమ్మేట్ గా ఒక బ్యాచ్మేట్ గా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? మీరు చూసిన చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. నేను చిరంజీవి రైట్ చిరంజీవిని నేను చిరంజీవి తమిళ్లో ఒక సినిమా యాక్ట్ చేసాం. ఆ సినిమా పూర్తి అవ్వలే. ఆమె కేఆర్ విజయ్ ఉన్నారే పెద్ద ఆమె, అవును, ఆమె సొంత సినిమా అది. దాంట్లో నేను చిరంజీవి యాక్ట్ చేసాం. చిరంజీవి విలను, నేను హీరో. 10-15 రోజులు షూటింగ్ జరిగింది. మళ్ళీ అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో ఆ ప్రాజెక్టు. తర్వాత చిరంజీవి స్టార్ అయిపోతున్న స్టేజ్ లో ఒకసారి ఎక్కడో ప్రీవ్యూ థియేటర్ లో కలిసాం. ఆ తర్వాత నేను చిరంజీవిని మా అబ్బాయి ఫూల్స్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కలిసాను. తనే క్లాప్ కొట్టాడు. నేను చెప్పాను కదా నేను ఎవరిని కలవను అంటే నాకు పొగురు కాదు, ఎందుకు ఆయన వెళ్ళి మనం డిస్టర్బ్ చేయాలి, ఇంతే నేచర్. అప్పుడు కూడా ఎక్కడో వెనకలున్నా, ఎక్కడో చూసేసాడు చిరంజీవి. నేను కనపడ్డాం, సుధాకర్ ఉన్నాడు, వాడు నేను మాట్లాడుకుంటున్నాం, చూశాడు, నేరుగా వచ్చాడు. నేరుగా తనే వచ్చాడు, వచ్చి పట్టుకుని అప్పుడు నేను చాలా సీరియల్స్ చేస్తున్నా, చాలా బిజీగా ఉన్నాను సీరియల్స్ లో, తెలుగు తమిళ. నేను సీరియల్ రోజు మా ఇంట్లో చూస్తారు, అది ఇది చాలా పేతగా మాట్లాడుకొని తనకు అప్పుడే తెలుసు మా అబ్బాయి ఇందులో హీరో అని. ఈస్ వెరీ హ్యాపీ. దగ్గరకు వచ్చి వాడిని కబులించుకొని ముందు పెట్టి చాలు, అంత మించి మనకి అది చాలు కదా. ఇవి బహుశా ఇప్పుడు ఏదైనా నాకు సందర్భం కలిసి చిరంజీవిని కానీ నేను రావాలంటే మరుక్షణమే రా, నీకు లేనిదే విజయ్ అంటారేమో. సో తను అంతవరకు ఎప్పుడు కూడా అలా డౌన్ టు ఎత్తే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. అట్టని కాదు, నేను ఎవరితో ఎలా ఉంటారు అనేది కాదు, నాతో ఉండేది నేను చెప్తా. సో అందరితో ఎలా ఉంటాడా మరి అనేది నేను ఐ కాంట్ సే దట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే ఒకవేళ లేదనుకో మొహమాట లేకుండా చెప్తా. ఆయన మొహం తిప్పుకునే టైప్ అయ్యాను. సో అట్లా మిమ్మల్ని మొహం తిప్పుకున్న టైప్ లో ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు పడికాదం సినిమా పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ తర్వాత నన్ను ఏదో సినిమాకి అడిగారు, ఊటీలో షూటింగ్, అందులో ఇంకొక హీరో ఉన్నాడు, హీరో పేరు చెప్పను వద్దులే, అతను మార్కెట్ లో ఉన్న హీరో. నేను ఎప్పుడు కొన్ని అడిగేస్తాను, నాకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది పాయింట్ పక్కన పెడితే క్యారెక్టర్ను అసలు ఏంటి, ఎలా ఎక్కడ స్టే చేయాలి అని అడుగుతాగా. అవన్నీ మన లోపల కొన్ని ఉంటాయి. ఏదో చెప్పారు వాళ్ళు, ఇక్కడ సార్ ఇక్కడ సార్ అని. నేను షెడ్యూల్ స్టార్ట్ అయిన 3వ రోజు వెళ్ళా ఊటీకి. దిగుతూనే నేను చెప్పింది, వాళ్ళు చెప్పిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర రూమ్ అన్న వెళ్ళింది బండి కారు. అక్కడికి వెళ్ళి నాతో ఇంకొక హీరో ఉన్నాడుగా, తను ఎక్కడ స్టే చేస్తున్నాడు అడిగా. అడిగితే ఊటీలో అప్పుడు ఫెర్నెస్ ప్యాలెస్ అని ఒకటి ఉండేది, చాలా బాగా బ్రహ్మాండం, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు. అక్కడ ఉన్నారు సార్ అన్నారు. ఏం మాట్లాడలే నేను. సరే మేనేజరు మీరు రెస్ట్ తీసుకోండి సార్, మళ్ళీ మీకు డైరెక్టర్ని కనుక్కొని చెప్తాను అన్నాడు. నేనేం మాట్లాడలేమా, నేను మేకప్ పెన్ అని కూడా వచ్చిన ఎవరు ఉంటారుగా మాకు చెప్పేవాళ్ళు, సామాన్లు కారులోంచి దించొద్దు, మనం వెళ్ళిపోతున్నాం అన్నా. వాళ్ళు ఎంతారు, వాళ్ళు నేరుగా అదే కారులో కోయంబత్తూరుకి వచ్చాను. కోయంబత్తూరులో మా ఫ్రెండ్ ఉంటే అతనితో చెప్పి, అప్పుడు ఫ్లైట్లు కూడా ఫ్రీక్వెంట్ గా లేవు కోయంబత్తూరు చెన్నై. అతను నేరే నీ బండి ఇవ్వరా, నీ చెన్నై వెళ్ళిపోవాలని చెన్నై వచ్చాను కోయంబత్తూరు నుంచి. వాళ్ళు ఏదో మొత్తానికి ఎత్తుకున్నారు, వచ్చి లేడు ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్ లాగా మొబైల్ కావు. ఇంటికి ఫోన్ చేస్తే ఆయన వచ్చారే, ఊటీకి వచ్చారే షూటింగ్కి. నా వైఫ్ లేదు మేడం, సార్ బయలుదేరేశారంట. తర్వాత ఏదో మొత్తానికి లైన్ లో వచ్చారు, నేను రాననే సార్. ఏం సార్ 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 అండి, వద్దు మీరు తప్పు చెప్పారు. చిన్న చిన్న వాటికి కొంచెం నేను అడుగుతా, నేను చెప్తున్నాను కదా, నేను అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టను. నేను ముందే నా కండిషన్స్ చెప్పాను నీకు. అర్థమైంది. సో మీరు ఇప్పుడు ఏమొద్దు, మీరు ఇచ్చిన డబ్బులు మీరు అదేదో చెక్ ఇచ్చేస్తాను అంటే ఇది పొగురు అనుకోవద్దు. నాలో ఉన్నాడు కదా ఒకడు, వెంకటేశ్వర రెడ్డి, ఎవడైనా అనుకో, వెంకటేశ్వర రెడ్డి అనుకో, విజయబాబు అనుకో, ఎల్లయ్యో, నాలో వాడికి నేను బదులు చెప్పుకోవాలి.